ఇప్పుడు మనం 75th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సెట్ ఆఫ్ ది పాయింట్స్ విచ్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ దిస్ 2 పాయింట్స్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో మనకి సెట్ ఆఫ్ ది పాయింట్స్ అన్నాడు కనుక లెట్ పి ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ కామా వై కామా జెడ్. సో పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై కామా జెడ్. ఇప్పుడు ఇది ఏ అనుకుందాము, ఇది బి అనుకుందాం. సో వాడే ఇచ్చాడు గివెన్ దట్ పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ. అంటే ఈ పీ పాయింట్ ఏకి బీకి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకేమవుద్ది పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్. అంటే రూట్ రాదు ఫార్ములాలో. సో కనుక వేసేద్దాం x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. సో వేసేయండి మనకి x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 2 whole square z minus 3 whole square is equal to x minus 3 whole square plus y minus 2 whole square next z plus 1 whole square. So y minus 2 whole square, y minus 2 whole square cancel. ఎందుకని దట్ సైడ్ తెలుసుకెళ్తే మైనస్ అవుద్ది. a minus b whole square, a square plus b square minus 2ab. So z square plus 9 minus 6x. So x square plus 9 minus 6x. Z square plus 1 plus 2z. So z square cancel, x square cancel. Plus 9 cancel. So plus 1 cancel. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ మైనస్ 8x. ఇది 6z. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ మైనస్ 2x మైనస్ 6z ఈజ్ ఈక్వల్ టు అక్కడ మైనస్ 6x ప్లస్ 2z. సో అన్ని ఇట్సే తీసుకొచ్చండి. అప్పుడు 6x మైనస్ 2x మైనస్ 6z మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0. 4x మైనస్ 8z ఈజ్ ఈక్వల్ టు 0. సో 4 1 జా 4 2 జా. సో x మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుంది 76 ప్రాబ్లం కోసం కింద లింక్ క్లిక్ చేయండి.